సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశారు కదా, ఈ కూటమి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఈ కూటమి రావడానికి, ఈ కూటమి గెలవడానికి టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. కానీ టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కష్టపడి పనిచేయడమే కాకుండా వాళ్ళకి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ప్రాణాల త్యాగాలు వచ్చినా కూడా వెనుదిరగకుండా కష్టపడి పనిచేశారు. కానీ వాళ్ళది వైసీపీ కార్యకర్తలు, నాయకులు భూములు కబ్జా గురి చేసి శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి చిత్రహింసలకు గురవుతున్నారు. కానీ కూటమి నాయకులు, కూటమి అధికారులు వచ్చినామని మేము వచ్చాము మీరు చెప్పుకోవడం కాదు సార్. కానీ ఒక్క విషయం గ్యారంటీ చెప్తున్నాను, మేము పంచాయతీ లెవెల్లో మేము కష్టపడ్డాము. మా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డాము. మా భూములు, మా ఇల్లు, మాన ప్రాణాలు ఏదైతే పోయినా కూడా మేము వెనుదిరగకుండా పనిచేసాము. మా కష్టాన్ని గుర్తించి మాకు అన్ని విధాలుగా న్యాయం చేకూరుస్తారని, మరియు గత వైసీపీ ప్రభుత్వంలో మా కబ్జాలకు గురైన మా భూములు మాకు ఇప్పించి నష్టపోయిన మాకు అన్ని విధాలుగా న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాను. మరి ఇదే గవర్నమెంట్ అభివృద్ధి జరిగిద్దని నమ్మకంతో గెలిపించుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు కదా, ఎందుకు ఓటమి పాలయ్యారంటారు? ఆయన 11 సీట్లకి పరిమితం ఎందుకు అయ్యారు? వైసీపీ నాయకులు ఓటమికి కారణాలు రెండు నాకు తెలిసినంత వరకు. ఒకటి, దొంగ రీసర్వే పేరుతో వాళ్ళ భూములు వాళ్ళకి చూపించడం వల్ల. మరి రెండవది, మన భూముల్లోన వ్యక్తిగతంగా రాళ్ళు హద్దులు పాటించి మనకు గొడవ పెట్టడమే. మన దొంగ పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు పెట్టుకోవడమే ఈయన ఓడడానికి ముఖ్యమైన కారణం. వెళ్ళి మరి ఈ గవర్నమెంట్ అనేది నమ్మచ్చు అంటారు? అభివృద్ధి జరిగింది, ప్రజలకి వెన్నుముగ్గా ఉంటారు, రైతులకు వెన్నుముగ్గా ఉంటారు, నమ్మచ్చు అంటారు ఈ గవర్నమెంట్ని? నమ్మొచ్చు, ప్రస్తుతానికైతే నమ్మొచ్చు. కానీ ఒకటే మాట చెప్తున్నాను, కార్యకర్తలని, కింద స్థాయి పనిచేసే మనుషులని గుర్తించలేకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎట్టయిపోతుందో ఇంకా దేవునికే తెలియాలి.